దేవుడు మీ జీవితాల్లో ఈ దినం చాలా అద్భుతమైన మాటలు ప్రకటించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ లోకంలో ఏ ప్రేమ నిజమైన ప్రేమ కాదు. ఈ లోకంలో ఏ మనుష్యుని ప్రేమ నిజమైన ప్రేమ కానే కాదు. దేవుని ప్రేమ ఒక్కటే నిజమైనది. దేవుని ప్రేమ ఒక్కటే నిజమైనది. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, వేదన వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, రకరకాలైన సమస్యలు మన జీవితంలో వెన్నంటినప్పుడు, మన చుట్టూరు మన జీవితం అంతా కూడా కారు మబ్బులు కమ్మినప్పుడు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక, ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కాక, సహాయం కొరకు ఆయా మనుషుల దగ్గరికి మనం వెళ్తాం. కానీ వెళ్ళిన ప్రతి చోట మనకు తగిలి ఎదురు దెబ్బ ఏంటంటే, వారి ద్వారా సహాయము రాక ఎన్నిసార్లు ఏడ్చుకుంటూ వెనక్కొచ్చాం, ఎన్నిసార్లు దుఃఖంతో వెనుతిరిగాం. నా వ్యక్తిగత అనుభవం, నా వ్యక్తిగత జీవితంలో నేను అనుభవించిన ఆ పరిస్థితులు నాకు చాలా జ్ఞాపకం ఉన్నాయి. పరిచర్య ప్రారంభ దినాల్లో మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయం కోరినప్పుడు ఏ మనుషుని సహాయం మాకైతే అందలేదు. మీకు కూడా ఎన్నిసార్లు అందక వేదనతో తిరిగి వచ్చినటువంటి రోజులు చాలా ఉన్నాయి. కానీ బైబిల్ ఎప్పుడు కూడా మనిషిని నమ్ముకో అని ఎప్పుడు చెప్పదు. మనిషి ప్రేమ మోసం, మనిషి ప్రేమ స్వార్థం, మనిషి ప్రేమ నిజమైనది కాదు అని బైబిల్ సెలవిస్తుంది. అందుకని భక్తులందరూ కూడా వారి వారి జీవితాల్లో ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన, లిఖించబడిన చరిత్ర కలిగిన భక్తులు మనుషుల మీద ఆధారపడకుండా దేవుణ్ణి మాత్రమే వాళ్ళు ఆధారపడి జీవించారు. గట్టిగా హల్లెలూయా. అందుకని ఒక భక్తుడు రాస్తున్నాడు, తన జీవితంలో మనుషుల దగ్గరకు వెళ్ళి అవమానించబడి, మనుషుల సహాయము, మనుషుల దగ్గరికి వెళ్ళడం వల్ల ఉపయోగం లేదని తెలుసుకున్న ఒక భక్తుడు పేరు మోషే. మోషే తన ఆధ్యాత్మికత జీవితంలో, మోషే తన ఆత్మీయ ప్రయాణంలో, మోషే తన జీవితంలో ఎన్నో అనుభవాలు చూసినటువంటి భక్తుడు. మోషే తన జీవితంలో దేవునిని ఆశ్రయించాడు. దేవునిని ఆశ్రయించి దేవునిని తనకు కోటగా నిర్మించుకున్నాడు, తనకు దుర్గముగా నిర్మించుకున్నాడు. దేవుణ్ణి ఆశ్రయించినటువంటి ఈ భక్తుని జీవితంలో, దేవుణ్ణి కోటగా నియమించుకున్నటువంటి ఈ భక్తుని జీవితంలో ఏ శత్రువు కూడా ఆ కోటను దాటి మోషేను అంటుకోలేకపోయాడు. మోషే ఎంతో మంది శత్రువులతో పోరాడిన సందర్భాలు ఉన్నాయి. ఫరో లాంటి భయంకరమైనటువంటి క్రూరుడితో పోరాడిన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మోషే మనుషుల దగ్గరకు వెళ్ళకుండా, మనుషులను ఆశ్రయించకుండా, మనుషుల దగ్గరకు వెళ్ళి సహాయం కోరకుండా దేవునిని ఆశ్రయించాడట. దేవునిని ఆశ్రయించినటువంటి ఈ మనుషుడు, ఈ సేవకుడు, ఈ దైవజనుడు దేవుణ్ణి ఎలా నియమించుకున్నాడంటే తనకు ఒక కోటగా ఏర్పాటు చేసుకున్నాడట. ఈ రోజున నీతో దేవుడు చెబుతున్నది ఏంటంటే, నువ్వు మనుషులను కాదు ఆశ్రయించవలసింది, వ్యక్తులను కాదు ఆశ్రయించవలసింది, లేకపోతే రాజకీయ నాయకులు కాదు నువ్వు ఆశ్రయించవలసింది, లేకపోతే నీ బంధువులు కాదు నువ్వు కోటగా నియమించుకోవలసింది, నీ దేవుడైన యేసును నువ్వు కోటగా నియమించుకోగలగాలి. ఎందుకు అంటే ఆయనను కోటగా నియమించుకున్న వారి జీవితంలోనట ఆయన ఏమంటున్నాడంటే, ఏ అపాయము రాదు, సంభవించదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అదే 91వ అధ్యాయంలో 10వ వచన భాగంలో ఆయనే మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ మాట మనం చదువుతున్నా చూడండి. ఆయనను కోటగా నియమించుకున్న వారి జీవితంలో ఏ అపాయము రాదట. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజుల్లో ఎక్కడ చూసిన అపాయాలు, ప్రమాదాలు, ఏ కుటుంబంలో చూసినా, ఏ వ్యక్తి జీవితంలో చూసినా భయంకరమైనటువంటి అపాయాలు. బయటికి వెళ్ళిన వ్యక్తి లోపలికి వస్తాడో రాడో తెలియదు.
ఇటువంటి అపాయకరమైన దినాల్లో, అపాయకరమైన పరిస్థితుల్లో, అపాయకరమైన మనుషుల మధ్య, అపాయకరమైన పరిస్థితుల మధ్య ఏ అపాయము నీకు సమీపించకుండా ఉండాలంటే, ఏ కీడు నీ దగ్గరకు రాకుండా ఉండాలంటే, ఏ ప్రమాదము నీ జీవితంలో సంభవించకుండా ఉండాలంటే నువ్వేం చేయాలంటే దేవునిని ఆశ్రయించి దేవునిని కోటగా నువ్వు ఏర్పాటు చేసుకోగలగాల. దేవునిని ఆశ్రయిస్తే నీ జీవితంలో ఏ శత్రువుని ముట్టలేడు. దేవుని ఆశ్రయిస్తే నీ జీవితంలో ఏ యొక్క సాతాను శోధన నీ జీవితంలోకి రాదు. ఎందుకంటే దేవునిని ఆశ్రయించు వారిని దేవుడు ఏ పరిస్థితిలో నుంచైనా తప్పించగలిగిన సమర్థుడు.